మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి పడిపోయి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తానని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాలనీలలో వర్షం వచ్చినప్పుడు మల్రెడ్డి రామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మిత్రులు కార్పొరేటర్లు ఇక్కడ లేకపోయినా ఆనాడు వరదల్లో కాలనీలు మునిగినప్పుడు కప్పెర చెరువు నీళ్లు మొత్తం ఇక్కడ కమ్మేసినప్పుడు మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి ప్రభుత్వానికి సమస్యల్ని విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది.